స్పీకర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో నీతులు చెప్పిన తమ్మినేని సీతారాం బతికున్న మనిషిని చనిపోయినట్లు సర్టిఫికేట్ సృష్టించి భూములు విక్రయించారని ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆరోపించారు. 4 కోట్ల విలువైన స్థలం అక్రమ కొనుగోలు వెనుక సూత్రధారి సీతారాం, పాత్రధారి ఆయన కుమారుడని ఆక్షేపించారు. కుమారుడు చేసిన ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోతే ఆ కేసులో వేరొకరిని ఇరికించేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రయత్నించారని మండిపడ్డారు. ఈ నేరాలపై వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడారని నిలదీశారు. 2019-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన సాగిందా, లేదా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక ఫ్రాక్షన్ వ్యక్తి కలిగినటువంటి ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగినటువంటి ఫ్యాక్షన్ పరిపాలన జరిగిందా అనేది తేటతెల్లం అవుతా ఉంది. ఈ శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని సీతారాం మనం చూస్తే 2019-24 మధ్యన ఏ వేదిక చూసినా, అసెంబ్లీలో చూస్తే గంటల తరబడి ఉపన్యాసాలు, ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చావు. రాజ్యాంగం ప్రకారం ప్రవర్తించాల్సినటువంటి ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి నీ కొడుకుకి భూమి రాయాలంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఎవరి దగ్గరైనా ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఒకరు బ్రతికుండగానే గోవిందరాజులు గారు అనేటటువంటి ఆస్తిని అతను చనిపోయాడని మీరు ఒక ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, ఆ ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించడం ద్వారా ఒక ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించి ఏ రజని అంటే అడబాల రజని, అందవరపు రజనీగా చేసి 4 కోట్లు విలువ చేసే 922 గజాల స్థలాన్ని అతి నీచంగా, అతి దుర్మార్గంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారే. ఈ రోజు మీరు బలి తీసుకున్నది ఎవరు? ఈ రోజు నువ్వేదో కాలేజీ నిర్వహిస్తున్నావని నీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు జీవితాలను కూడా నాశనం చేశావే. కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, కొడుకుపై మీద రిజిస్ట్రేషన్ ఉంటే సీతారాం మీద ఎందుకు కేసు పెట్టారని. అసలు చేసిందే సూత్రధారే సీతారాం. పాత్రధారి కొడుకును పెట్టి సూత్రధారిగా సీతారాం ఉండి ఈ రోజు ఒక ఫేక్ వ్యక్తులతో కలిసి ఈ రోజు ప్రజలకు ఉండేటటువంటి హక్కుల్ని కాలరాసేటటువంటి అధికారం నీకు శాసనసభ నీకు ఇచ్చిందా తమ్మినేని సీతారాం? రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన కుమారుడు ప్రమాదం చేస్తే, కటిక పేదరిక కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోతే, మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే బ్రతికున్నా చనిపోయినా తక్షణమే హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఒక సామాన్య పౌరుడిగా నీకుందే. లేదు పోలీసులకి సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక పౌరుడిగా నీకుందే. మీరు చేసినదేమిటి? మరలా మీరు నీ కొడుకుని రక్షించుకోవడం కోసం నీ కొడుకు స్థానంలో వేరొక వ్యక్తిని, నీ కొడుకు స్థానంలో ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక ఏమీ తెలియనటువంటి ఒక అభాగ్యుడిని తీసుకొచ్చి నీ కొడుకు స్థానంలో వాడిని పెట్టి కేసును ఫైల్ చేయించావే. తప్పుదావ పెట్టించడం నేరం కాదా? ఏమయ్యా ధర్మాన ప్రసాద్ నోరు పెగలదేం? ఏమయ్యా కృష్ణదాస్ నోరు పెగలదేం? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు? 18 ఏళ్ల పసివాడా నువ్వు? 19 ఏళ్లకే ఈ రాష్ట్రంలో, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 10వ తరగతి ప్రశ్న పత్రాలను లీక్ చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర నీది కాదా జగన్ రెడ్డి? ఈ రోజు బినామీలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో నిలువు దోపిడీ చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు హత్యల్ని, అఘాయిత్యాల్ని, ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ ని, సాక్ష్యాల్ని తారుమారు చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెండతో పెట్టినటువంటి విద్య.